నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి బిజినెస్ లాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్యామ్ షూర్గా వస్తాయి. 2026-27 అకాడమిక్ ఇయర్కు గాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 యూనివర్సిటీలు ఉస్మానియా, శాతవాహన, కాకతీయ, మహాత్మా గాంధీ, తెలంగాణ అన్ని యూనివర్సిటీలకు ఇవే క్వశ్చన్లు రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ పాలమూరు యూనివర్సిటీతో సహా. సో ఇక్కడ బిజినెస్ లాస్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లను చూసే ముందు మొదట సిలబస్ చూద్దాం. సిలబస్లో ఏది టఫ్ ఉంటుంది అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ తర్వాత పేపర్ ప్యాటర్న్ చూద్దాం. ఆ తర్వాత షార్ట్ క్వశ్చన్లు, లాంగ్ క్వశ్చన్లు అనేటటువంటివి చూద్దాం. చూడండి, మొత్తం 5 యూనిట్లు ఉండడం జరుగుతుంది. 5 యూనిట్ల నుంచి ఈచ్ యూనిట్ నుంచి మీకు ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేటటువంటి కవర్ కావడం జరుగుతుంది. సెక్షన్ బిలో ఈచ్ యూనిట్ నుంచి డెఫినెట్లీగా 2 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్ అనేటటువంటివి వస్తాయి. ఆ 4 క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే, మీకు సెక్షన్ బిలో 6 ఆప్షన్తో ఉన్నప్పుడు అందులో ఏ బిలో కూడా మళ్ళీ డబల్ క్వశ్చన్స్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఎట్లా అనేది పేపర్ ప్యాటర్న్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, మొదటి యూనిట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, అదేవిధంగా సేల్ ఆఫ్ గుడ్ యాక్ట్ 1930, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఐపీఆర్ఎస్, అదేవిధంగా మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీస్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ ఇన్సల్వెన్సీ అండ్ వెండింగ్ అప్ అని 5th యూనిట్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి షార్ట్ క్వశ్చన్లలో మీకు 1986 కూడా ఇవ్వచ్చును. మీరు 2019 అనేటటువంటిది మాత్రమే ఉంది సెకండ్ యూనిట్లో అని మాత్రం అనుకోవద్దు. దాని యొక్క రీఫార్మ్సే 2019 అనమాట, అంతే. ఇక్కడ ఏదైతే 3rd యూనిట్ మరియు 5th యూనిట్లో మాత్రమే ఎస్ఏ క్వశ్చన్స్ అనేటటువంటివి మనం పర్టికులర్గా గెస్ చేసినటువంటి క్వశ్చన్ మాత్రమే కాకుండా అటు ఇటుగా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అటు ఇటు వచ్చిన ఆన్సర్ ఒక 5-6 క్వశ్చన్సే ఉంటాయి. అవి కూడా వాటికి సంబంధించినటువంటివి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ చూడండి, 3rd యూనిట్ 5th యూనిట్ పర్ఫెక్ట్ నేర్చుకుంటున్నట్టే మిగిలిన అన్నిటిని కూడా మీరు ఈజీగానే అలా టప్పనే ఉంటాయి. 1st యూనిట్, 2nd యూనిట్, 4th యూనిట్ అనేటటువంటివి. ఇక్కడ చూడండి, ఐపీఆర్ఎస్కి సంబంధించినటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. వెండింగ్ అప్ అనేటటువంటి దాని గురించి, వెండింగ్ అప్ అనేటటువంటి క్వశ్చన్ కాన్సెప్ట్లు 2 కాన్సెప్ట్లే ఉంటాయి, కానీ క్వశ్చన్స్ అనేటటువంటివి 5-6 ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయంటే, వెండింగ్ అప్ అంటే ఏంటి, ఒక కంపెనీని రద్దు చేయడం. అందులో డిఫరెంట్ టైపు వెండింగ్ అప్ ఉంటుంది. అంటే కంపల్సరీ వెండింగ్ అప్ చేయాల్సి వస్తుంది, సమ్ టైమ్స్ అండర్స్టాండింగ్తో వెండింగ్ అప్ చేయాల్సి వస్తుంది. షేర్ హోల్డర్స్ మధ్య కానీ, ఏదైతే కంపెనీ పేటెంట్స్ మధ్య లీగల్ ఏదైతే ఇండియన్కి సంబంధించినటువంటి సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు, ఒక కంపెనీలో ఇల్లీగల్ జరిగిందనుకోండి, అప్పుడు కూడా వెండింగ్ అప్ అనేటటువంటిది చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ట్రిబ్యునల్ నుంచి వెండింగ్ అప్ అనేటటువంటి డిఫరెంట్ టైప్గా వస్తాయి. అవేంటివో డిస్కస్ చేద్దాం మనం. ఇక షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. షార్ట్ క్వశ్చన్స్లో మరియు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో మీరు ఒక రకమైనటువంటి క్వశ్చన్లు, షార్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి క్వశ్చన్లు అవి ఎస్ఏ క్వశ్చన్లలో కూడా వస్తాయి. కాకపోతే అంటే సగం వరకే ఉంటుంది, మిగిలినది ఎగ్జాంపుల్స్ అట్లా అడ్వాంటేజెస్ అట్లా క్వశ్చన్ ఎక్స్చేంజ్ చేసి ఇస్తారనమాట. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒకసారి చూసినట్లయితే, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పార్ట్ ఏ, పార్ట్ బిగా రావడం జరుగుతుంది. పార్ట్ ఏలో మొత్తం 8 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. 8 క్వశ్చన్లలో మీరు 4 క్వశ్చన్లే రాయాలి. 8 క్వశ్చన్లు, మొత్తం 8 క్వశ్చన్లో మీరు 5 క్వశ్చన్లు రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, ఓవరాల్గా 20 మార్క్స్ అనేటటువంటి పార్ట్ ఏ. ఇక పార్ట్ బికి సంబంధించి మొత్తం 9th క్వశ్చన్ నుంచి 13th క్వశ్చన్ వరకు 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 5 క్వశ్చన్స్ అనేటటువంటివి 6 ఆప్షన్తో 10 క్వశ్చన్స్ అవుతాయి. ఇక్కడ 6 ఆప్షన్తో 9 క్వశ్చన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఏబి అనేటటువంటిది 6 ఆప్షన్గా వస్తుంది. కానీ ఏలో మళ్ళీ డబల్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 2 షార్ట్ క్వశ్చన్లను కలిపి ఒక ఎస్ఏ క్వశ్చన్ లాగా అడుగుతాడనమాట. సో ఇక్కడ బిలో కూడా ఒక 2 షార్ట్ క్వశ్చన్ల టైప్ని ఒక ఎస్ఏ క్వశ్చన్ లాగా అడుగుతాడనమాట. సో ఒక్క క్వశ్చన్లో మీకు 4 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. సమ్ క్వశ్చన్లు అట్లా ఉండొచ్చును, సమ్ క్వశ్చన్లు అట్లా ఉండకపోవచ్చును. ఇక సెక్షన్ బి అనేటటువంటిది 60 మార్క్స్ కవర్ అవుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 12 మార్క్స్. ఓవరాల్గా 6 ఆప్షన్తో ఉంది కాబట్టి మీకు 9 ఏ రాకపోతే బి రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేస్తుంది. ఇక షార్ట్ క్వశ్చన్లు చూడండి, వైడబుల్ కాంట్రాక్ట్స్ అనేటటువంటివి, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఐపీ గురించి, జియోగ్రఫికల్ ఇండికేటర్ జిఐ గురించి, కార్పొరేట్ గవర్నెన్స్, దాంతోపాటు ఈ గవర్నెన్స్ అనేటటువంటిది ఉంటుంది. కంపల్సరీ వెండింగ్ అప్, అగ్రిమెంట్ టు సెల్, షూట్ ఫర్ కౌంటమ్ మెరిట్, టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ ఫోరమ్స్, ఎక్స్ప్లెయిన్ సిఎస్ఆర్ కమిటీ, డిఫైన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఆర్ 1986. ఇందులో ఏదో ఒక దాని గురించి క్వశ్చన్ వస్తుంది.
మేజర్గా 2019 గురించి రావడం జరుగుతుంది, ఎందుకంటే అదే రిఫార్మ్స్తో ఉన్నటువంటి కొత్తది అప్డేటెడ్ది. ఇక నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు సంబంధించి NCLTకి సంబంధించినటువంటి మరో షార్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యాన్యువల్ జనరల్ మీటింగ్ AGMకు సంబంధించి ఒక కంపెనీ జనరల్ మీటింగ్ డిఫరెంట్ టైప్లో జరుపుతుంది, అప్పుడు యాన్యువల్గా జరిగేటటువంటి జనరల్ మీటింగ్ అనేటటువంటిది ఏంటనేటటువంటి క్వశ్చన్. సో వెండింగ్ అప్ ఏ కంపెనీ రద్దు చేసేటటువంటి విషయాలు, ఈ గవర్నెన్స్ మరియు కార్పొరేట్ గవర్నెన్స్ అనేటటువంటివి కూడా ఉంటాయి. సో వాటిని గుర్తుంచుకోండి. లాంగ్ క్వశ్చన్ల విషయానికి వస్తే ఇక్కడ కలర్ని బట్టి యూనిట్ 1 యూనిట్ 2 అని గుర్తుపెట్టుకోండి. మొదటి 3 క్వశ్చన్లు యూనిట్ 1కు సంబంధించినటువంటి. వాట్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ డిశ్చార్జింగ్ ఏ కాంట్రాక్ట్, define a contract, what are the essential elements of a valid offer, what is free consent, explain the factors affecting free consent అనేటటువంటిది ఇక్కడ 3 క్వశ్చన్లు. ఇందులో డిఫైన్ కాంట్రాక్ట్ అనేటటువంటిది, వాట్ ఈజ్ ఫ్రీ కన్సెంట్ అనేటటువంటి షార్ట్ క్వశ్చన్లో కూడా రావడం జరుగుతుంది. ఇక 4, 5, 6 అనేటటువంటి యూనిట్ 2కు సంబంధించినటువంటి డిఫైన్ అన్పెయిడ్ సెల్లర్, ఇది షార్ట్ క్వశ్చన్లో రావచ్చు. ఎక్స్ప్లెయిన్ ద రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్కి సంబంధించినటువంటి డిస్టింగ్విష్ బిట్వీన్ కండిషన్ అండ్ వారంటీస్కి సంబంధించిన క్వశ్చన్. డిఫైన్ కన్జ్యూమర్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, ఇది షార్ట్ క్వశ్చన్లోనూ రావచ్చును, లాంగ్ క్వశ్చన్గా రావచ్చును. లాంగ్ క్వశ్చన్గా ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్గా వస్తుంది. అందులో సగం వరకు ఉన్నటువంటి ఒక పదంలాగా డిఫైన్ కన్జ్యూమర్, డిఫైన్ అన్పెయిడ్ సెల్లర్, ఇట్లా షార్ట్ క్వశ్చన్ వస్తుంది అంతే. ఇక నెక్స్ట్ 3rd యూనిట్కి సంబంధించి మొత్తం 5 క్వశ్చన్లు ఉన్నాయి, చూడండి. రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద ఎసెన్షియల్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అదేవిధంగా రైట్ ఏ నోట్ ఆన్ ఇన్ఫ్రింగ్మెంట్ ఆఫ్ కాపీరైట్కు సంబంధించినటువంటి యాక్ట్స్ గురించి. కంపేర్ అండ్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ IPRS, అదేవిధంగా వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్ ద పేటెంటీ. అదేవిధంగా 4th యూనిట్ చూసినట్లయితే రైట్ అబౌట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR అనేటటువంటిది, ఇదే CSR గురించి షార్ట్ క్వశ్చన్గా కూడా ఉండొచ్చు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ మీటింగ్, యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేటటువంటిది కూడా ఒక క్వశ్చన్, షేర్ హోల్డర్స్ మీటింగ్ అనేటటువంటిది కూడా ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్, ఎక్స్ప్లెయిన్ ఈజ్ ఆర్ అపాయింట్మెంట్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ అనేటటువంటివి ఈ 3 క్వశ్చన్లు 4th యూనిట్కి సంబంధించి. ఇక 5th యూనిట్కు సంబంధించి వాట్ ఆర్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016, అదేవిధంగా రైట్ అబౌట్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్ ఇన్ వాలంటరీ వెండింగ్ అప్, అదేవిధంగా డిఫైన్ వెండింగ్ అప్ అండ్ డిస్కస్ ద గ్రౌండ్ ఆఫ్ కంపల్సరీ వెండింగ్ అప్. మరొక క్వశ్చన్ ఎట్లా వస్తుంది, ఇంకా 2 క్వశ్చన్లు, అంటే కంపల్సరీ వెండింగ్ ఆఫ్ వాలంటరీ వెండింగ్ అప్ మీద ఒక ప్రశ్న అనమాట, బిట్వీన్ కంపల్సరీ వెండింగ్ అప్ అండ్ వాలంటరీ వెండింగ్ అప్. ఇంకొకటి ట్రిబ్యునల్ వెండింగ్ అప్ అనేటటువంటిది మరొక క్వశ్చన్ ఉంటుంది. దట్స్ ఇట్. ఇందులో 5th యూనిట్లో కూడా 5 క్వశ్చన్స్ నేర్చుకోండి. అంటే ట్రిబ్యునల్ వెండింగ్ అప్ అనేటటువంటిది, మరొకటి ఏంటి వాలంటరీ వెండింగ్ అప్, కంపల్సరీ వెండింగ్ అప్. ఆల్రెడీ మీకు వాలంటరీ వెండింగ్ అప్ ఒక దాంట్లో కవర్ అవుతుంది, కంపల్సరీ వెండింగ్ అప్ ఒక దాంట్లో కవర్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి టాపిక్ ఒకటి రాస్తే సరిపోతుంది. ఇంకా 15th క్వశ్చన్ ఏదైతే ఉందో 2016 కోడ్కు సంబంధించి, ఇది డెఫినెట్గా వచ్చేటటువంటి క్వశ్చన్. ఓవరాల్గా మీరు 3rd యూనిట్ 5th యూనిట్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే మిగిలిన అన్ని యూనిట్లలో ఉండేటటువంటి ఆన్సర్లు చాలా ఈజీగానే ఉంటాయి, నేర్చుకోండి. ఇవి షార్ట్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటివి, అదేవిధంగా ఇవి లాంగ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటివి. ఐ హోప్ మీ అందరికీ బిజినెస్ లాకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అర్థమైంది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేటటువంటిది ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొని చదవండి. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.